హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజిల్. ఈరోజు నేను విజయవాడలో ఉన్న ఒక ప్రత్యేకమైన ప్లేస్లో ఉన్నాను. ప్రత్యేకమైన ప్లేస్ అంటున్నాను, షాప్ కనిపిస్తుంది ఏంటి అనుకుంటున్నారా? ఎస్, ఈ షాప్లోనే ఒక ప్రత్యేకత ఉంది. ఇంతకీ ఈ షాప్ పేరేంటి? హెయిర్ జోన్ సలూన్. దాదాపు 3 సంవత్సరాలు అయింది ప్రారంభించి. ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళలో ఒక ప్రత్యేకత ఉందండి. ఉత్తరప్రదేశ్ నుంచి ఏపీలోని మన విజయవాడలో 3 సంవత్సరాలుగా వివిధ హెయిర్ స్టైల్స్ చేస్తూ అందరి మెప్పు పొందుతున్నారు కొంతమంది యువత. ఎక్కడ ఉత్తరప్రదేశ్, ఎక్కడ ఏపీ, ఎక్కడ విజయవాడ. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ హెయిర్ కటింగ్స్ చేయించుకోవడానికి వస్తున్న వాళ్ళకి తెలుగు రాకపోయినా వాళ్ళు చెప్తున్నది అర్థం చేసుకొని వాళ్ళ మెప్పు కూడా పొందుతూ ఉన్నారు. ఆ యువత ఎవరు, ఏంటి, ఎలా చేస్తున్నారు, ఇక్కడ విజయవాడలో ఎలా అనిపిస్తుంది, ఈ వృత్తినే ఎందుకు ఎంచుకున్నారు, ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. ఈ వృత్తే ఎందుకు ఎంచుకున్నారు అని నేను అంటున్నానంటే, మనకి ఉత్తరప్రదేశ్ నుంచి అలాగే రకరకాల రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ వచ్చి సెటిల్ అయ్యి రకరకాల వ్యాపారాలు చేసుకుంటూ కూడా వాళ్ళ జీవన వృత్తిని కొనసాగిస్తూ ఉన్నారు. కూటి కోసం కోటి విద్యలు అన్నారు. ఆ కోటి విద్యల్లో ఒకటి పర్ఫెక్ట్గా నేర్చుకొని పనిచేస్తే ప్రాంతం ఏదైనా సరే, ప్రజలు ఎవరైనా సరే ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న గోల్ని రీచ్ అవ్వచ్చు. మరి ఇప్పుడు ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన యువతతో మనం మాట్లాడదాం, వచ్చేయండి. ఉత్తరప్రదేశ్ నుంచి ఇక్కడికి వచ్చి ఇలా జాబ్ కంటిన్యూ చేస్తున్న వాళ్ళల్లో ఒక అతను అనమాట. తన పేరు తెలుసుకుందాము. అండ్ అలాగే తనకి విజయవాడ ఎలా అనిపిస్తుంది, ఇక్కడికి వస్తున్న వాళ్ళందరికీ సర్వీస్ చేయడం ఎలా అనిపిస్తుంది అనే విషయాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. హలో, आपका नाम क्या है? मेरा नाम आजम है. विजयवाड़ा बहुत अच्छा है. 3 साल से इधर हूँ, जॉब कर रहा हूँ. उत्तर प्रदेश से इधर आके जॉब करता हूँ. 3 साल हो गया इधर है. साल में एक बार गांव जाता हूँ मैं, और बहुत अच्छा है इधर. मेरे को तेलुगु पूरा समझ आता है. क्लाइंट जो बोलते हैं वर्क अच्छा करता हूँ. पैसा सैलरी मेरा अच्छा है. इधर साल में एक टाइम गाँव जाता हूँ. अच्छा है पूरा. 3 साल से इधर काम कर रहा हूँ. पूरा क्लाइंट मेरा ही है. पूरा हैंडल मैं ही करता हूँ इधर का पूरा वर्क. हेलो सर. हाय सर, कैसे हो? अच्छा हूँ. आपका नेम? अली. किधर से हो? उत्तर प्रदेश. विजयवाड़ा कैसा है? अच्छा है. कितना टाइम हो गया विजयवाड़ा? 3 इयर्स हो गया. इधर का वर्क कैसा है? इधर अच्छा है. और लैंग्वेज सभी समझ में आता. ओके, नो प्रॉब्लम. नो प्रॉब्लम. सैलरी कैसा है? सैलरी सभी अच्छा है. ओके, अच्छा है. अच्छा. హెయిర్ జోన్ సలూన్ యజమాని మనతో పాటు ఉన్నారు, శ్రీను గారు. శ్రీను గారితో మాట్లాడదాం. హలో శ్రీను గారు, ఎలా ఉన్నారండి? ఓకే, ఇప్పుడు హిందీ వచ్చిన వాళ్ళని మీరు సెలెక్ట్ చేసుకోవడంలో ఏమైనా ఆంతర్యం ఉందనుకోవచ్చు అంటారా? లేదండి, ఇక్కడ మనకి వాంటెడ్ తెలుగు వాళ్ళ వర్కర్స్ అనేది ఓకే ఉండేది. అందుకని బయట నుండి ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. వాళ్ళు వచ్చి ఎన్ని ఇయర్స్ అయిందండి మీ దగ్గరికి? 2 ఇయర్స్. ఓకే, అంతకుముందు తెలుగు వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు బాగా టైట్ అయిపోయారు మార్కెట్ అంతా. ఓకే, వాళ్ళ పనితీరుకి వీళ్ళ పనితీరుకి మీరేం అబ్జర్వ్ చేశారు? కొంచెం వీళ్ళదే బెటర్గా ఉంటుంది. నాకు వాళ్ళే స్టైలిష్గా చేస్తారు. మరి వచ్చిన క్లయింట్స్ కానివ్వండి, అంటే కస్టమర్స్, వీళ్ళకి తెలుగు అర్థం కాదు, చాలా మందిలో హిందీ తెలియదు. మరి ఎలా వాళ్ళు కన్వే చేస్తారు? ఈ హెయిర్ స్టైల్ కావాలి, మసాజ్ కావాలి, ఇలా ఎలా చెప్తారు? వాళ్ళకి ఎలా అర్థమవుతుంది? క్లయింట్స్ అనేది అర్థం చేసుకుంటారు. సో ఇదేంటి కామన్ గా ఉంటుంది కదా, 50% అట్లా ఏమి రావాలి మేము ట్రాన్సాక్షన్ చేస్తాం. ఆల్మోస్ట్ ఇక్కడ ఉంటాం కాబట్టి వాళ్ళకి ఎలా కావాలి అక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం అయితే మేము చెప్తా ఉంటాం. ఓకే, అంటే ఇక్కడ వాళ్ళు కాదు కానీ వాళ్ళకి మీరు అంటే సొంత బిజినెస్లు చేసుకున్న వాళ్ళని మనం చూసాము. రకరకాల వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్ళని, వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం. కానీ మీ షాప్లో మీరు వర్క్ ఇచ్చి వాళ్ళని 2 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నారు. ఫుడ్ అండ్ అకామిడేషన్ కూడా మీరే ఇచ్చారని తెలుస్తుంది. మీరు ఎలా నమ్మగలిగారు వాళ్ళని? నమ్మకం అంటే మన దగ్గర నుండి వర్క్ చేయించుకుంటేనండి, వాళ్ళ దగ్గర నుండి మనం వర్క్ చేయించుకుంటే వాళ్ళ టైంకి శాలరీ ఇవ్వాలి, టైంకి చెప్తే వాళ్ళే నమ్మకంగా చేస్తారు. ఓకే, మన దగ్గర టైంకి వస్తూ ఉంటారు వాళ్ళు. టైంకి వస్తారు, సెలవులు ఉండవు. ఎప్పుడన్నా వీక్లీ మంత్లీ అలా వెళ్తారు. ఎన్ని మంత్స్కి ఒకసారి వెళ్తారు? 6 months వెళ్తారు. వాళ్ళ ఫెస్టివల్ ఉన్నప్పుడు ఏం ఫంక్షన్ ఉన్నప్పుడు వెళ్తారు. 1 month రెస్ట్ చేసుకొని వస్తారు. మరి ఆ 1 month ఎలా మేనేజ్ చేస్తారు? చేసుకోవాలి. ఓకే, ఎంతమంది ఉన్నారండి? ఇద్దరు ఉన్నారు. ఓకే, వచ్చిన కస్టమర్స్ ఏం చెప్తూ ఉంటారు? ఏమన్నా కాంప్లిమెంట్స్ ఇస్తారా, కంప్లైంట్స్ ఇస్తారా? రెండు ఉంటాయా? 30% ఓకే, 20% కంప్లైంట్స్ అనేది కామన్. సెట్ అవ్వలేదు, నేను చెప్పినట్టు చేయలేదు, లాంగ్వేజ్ ప్రాబ్లం.
మన తెలుగు వాళ్ళు వేరే రాష్ట్రానికి వెళ్ళి ఏదన్నా వర్క్ చేయాలన్నా వాళ్ళతో అక్కడ ఉండాలన్నా చదువు కోసం వెళ్ళాలన్నా కొంచెం టెన్షన్ పెడతారు. ప్రజెంట్ ఎంతమంది ఉన్నారు శ్రీను గారు? 2 మెంబర్స్ ఉన్నారు. ఓకే, వీక్లీ అంటే వారంలో ఇద్దరు ఒక్కొక్క రోజు తీసుకుంటూ ఉంటారా? మీరు వీక్ ఆఫ్లు ఇస్తారు, లీవ్స్ లేవు అంటే వాళ్ళ ఊరు వెళ్ళడానికి లేవు. ఓకే, అలా లేవు కానీ ఇక్కడైతే మీరు వీక్లీ ఆఫ్లు ఇస్తూ ఉంటారా? ఓకే. చాలామంది కూడా ఇక్కడ వాళ్ళ వేరే రాష్ట్రం నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు సొంత బిజినెస్ల మీద డిపెండ్ అయి ఉంటారు. దాదాపు మన విజయవాడలో, మన ఏపీలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు ఎక్కువ కనిపిస్తారు. కానీ మీరు మీ సొంత షాప్లో వారికి ఉద్యోగాన్ని ఇచ్చి పని చేయిస్తూ ఉన్నారు. ఎలా నమ్మగలిగారు వాళ్ళని? మనం ఉంటాం కాబట్టి సో దగ్గర ఆప్షన్స్ లేవు, వాళ్ళ మీద డిపెండ్ అయి వదిలేస్తే ఎవరన్నా ఫ్రాడ్ చేస్తారు. కాకుండా మనం దగ్గర ఉండి చేయించుకుంటాం కాబట్టి జాగ్రత్తగా మెయింటైన్ చేస్తాం. ఎలా ఉంటారు వాళ్ళు కూడా షాప్లో? హెయిర్ స్టైల్స్ చేయడంలో కానీ, వచ్చిన కస్టమర్లతో బిహేవ్ చేయడం కానీ ఎలా ఉంటుంది? బాగుంటుందా? మనం ఉంటే ఇంకా కొంచెం రెస్పాన్సిబుల్గా తీసుకుంటారు. లేకపోతే ఎవరన్నా సో మిస్బిహేవియర్ చేస్తూ ఉంటారు. మనం ఉంటే దగ్గర ఉంటే రెస్పాన్సిబిలిటీగా చేస్తారు వాళ్ళు. ఓకే. శ్రీను గారు, ఇప్పుడు 2 వర్కర్స్ ఉన్నారు మీ దగ్గర. ఓకే, వాళ్ళు ఎలా పనిచేస్తూ ఉన్నారు? బాగానే వాళ్ళు మీరు జాబ్ ఇచ్చినందుకు మీకు ఓకేనా? ఓకే. ఎవరికైనా సజెషన్ ఇస్తారా మీరు? హిందీ వాళ్ళని పెట్టుకొని జాబ్ ఇవ్వండి అని ఇస్తారు, బట్ జాగ్రత్తగా చూసుకుంటే ఉంటారు. వాళ్ళకి చూపిస్తారు, లేకపోతే వాళ్ళు ఉండరు, వెళ్ళిపోతారు. శాలరీ తీసుకొని చెప్పా పెట్టుకుంటే వెళ్ళిపోతారు. సో ఆ ప్రాబ్లమ్స్ కూడా సేమ్ ఉంటాయి. సో మీనస్ అవి కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎన్ని హెయిర్ స్టైల్స్ చేస్తారండి మొత్తం? ఎందుకంటే ఒక 20 years బ్యాక్ ఫాదర్ సన్ ఇద్దరికి 2 హెయిర్ స్టైల్స్ అంతే. ఎవరు వచ్చినా అవే కటింగ్స్ ఉండే. అంతకుముందు బార్బర్స్ అంటే అలా ఉండేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, మొత్తం చాలా మారిపోయింది. షాప్స్ కూడా మారిపోయాయి, సలూన్స్ చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చేసింది. డిఫరెంట్ హెయిర్ స్టైల్స్. ఏ హీరో మూవీ రిలీజ్ అయితే ఆ హీరో ఆ మూవీలో ఎలాంటి హెయిర్ స్టైల్ వేసుకున్నాడో ఆ హెయిర్ స్టైల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అందరూ కూడా. అలా చేస్తారా మీ వాళ్ళు కూడా? 10 numbers వరకు ఉంటాయి. డిఫరెంట్ కట్స్ అని, బస్ కట్స్ అని, ఏ టైప్ కావాలంటే ఆ టైప్ కస్టమర్ ఏమి అడిగితే అది చేస్తూ ఉంటారు అన్నమాట. ఓకే. నాకు ఫస్ట్ లోపలికి రాగానే ఇక్కడ హిందీ వాళ్ళని చూడగానే ఒక డౌట్ వచ్చింది. ఎక్కువగా మనకి విజయవాడలో తెలుగు వాళ్ళే ఉంటారు. మన తెలంగాణ సైడ్ అంటే హిందీ కూడా అందరూ చాలా బాగా మాట్లాడతారు. ముఖ్యంగా మన విజయవాడలో అంటే చాలా తక్కువ కాబట్టి వాళ్ళు ఎలా మేనేజ్ చేస్తున్నారు? మన వచ్చిన వాళ్ళు హెయిర్ స్టైల్ అడగాలన్నా ఇంకేం చేయాలన్నా ఎలా కన్వే చేస్తున్నారని డౌట్ వచ్చింది. ఆ డౌట్స్ అన్ని చాలా చక్కగా మీరు క్లారిఫై చేశారు శ్రీను గారు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసాం కదా, విజయవాడలో ఉన్న హెయిర్ జోన్ సలూన్లో ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన యువత ఏ విధంగా పనిచేస్తున్నారు, ఎంత నమ్మకంగా ఉన్నారు, ఎన్ని హెయిర్ స్టైల్స్ చేస్తున్నారు అనేది చాలా చక్కగా శ్రీను గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. నిజంగా నమ్మకంతో పాటు కష్టపడే తత్వం ఉన్నప్పుడు ఎక్కడైనా మనం బ్రతకడానికి అవకాశాలు ఉంటాయి. అందరూ కూడా అవకాశం కల్పిస్తారు అనేది ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా అర్థమవుతుంది. అలాగే గతంలో ఎలా ఉండేవి బార్బర్ షాప్లు, అలాగే అక్కడ పనిచేసే వాళ్ళు ఏ విధంగా ఉండేవాళ్ళు అనేది కూడా మనందరికీ తెలుసు. ఇప్పుడు అడ్వాన్స్డ్గా ఎలాంటి సలూన్స్ వచ్చాయి, ఎలాంటి హెయిర్ స్టైల్స్ చేస్తున్నారు, ఎలాంటి వారు పని చేస్తున్నారు అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మాత్రం అలాంటి వాటికి ఎలాంటి ప్రాబ్లం లేదు. ముఖ్యంగా మన విజయవాడలో ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ జీవనోపాధి పొందుతున్న వాళ్ళు లక్షల్లో ఉన్నారు. రకరకాల వ్యాపారాలు, అలాగే వేరే చోట వాళ్ళు ఉద్యోగాలు చేస్తూ కూడా జీవన భృతిని కొనసాగిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎస్ అంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.